ఎలా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన తగువ వల్లే అడిడాస్ మరియు పీమా బ్రాండ్లు పుట్టాయో చూద్దాం. 1920లో జర్మనీ దేశంలో అడోల్ఫ్ డాస్లర్ మరియు రుడోల్ఫ్ డాస్లర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అడోల్ఫ్ చాలా ఇన్నోవేటివ్. అతను 11 రకాల క్రీడల కోసం 11 రకాల షూలు డిజైన్ చేసి తయారు చేశాడు. ఈ షూలు లైట్ వెయిట్గా ఉండేవి కానీ బలంగా ఉండేందుకు అతను షార్క్ స్కిన్ మరియు కంగారు స్కిన్ను కూడా యూజ్ చేసేవాడు. రుడోల్ఫ్ అయితే మార్కెటింగ్ మరియు సేల్స్లో సహజమైన ప్రతిభ కలిగిన వాడు. ఇద్దరూ తమ ప్రతిభను కలిపి 1924లో డాస్లర్ బ్రదర్స్ షూ కంపెనీ ప్రారంభించారు. 1936లో బర్లిన్ ఒలింపిక్స్ సమయంలో అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ ఈ డాస్లర్ బ్రాండ్ షూలు వేసుకొని 4 రకాల గోల్డ్ మెడల్స్ గెలిచాడు. అక్కడే టర్నింగ్ పాయింట్ వచ్చింది. కానీ కాలక్రమంలో వ్యాపార విధానాల్లో తేడాలు రావడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికి తోడు 2వ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ II తర్వాత 1945లో రుడోల్ఫ్ను అలైడ్ ఫోర్సెస్ అరెస్టు చేసి 7 ఏడాది పాటు జైల్లో ఉంచారు. రుడోల్ఫ్కు అనుమానం వచ్చింది తనను అరెస్టు చేయించింది తన అన్న అడోల్ఫే అని. ఈ తగవు చివరికి 1948లో విడిపోవడంతో ముగిసింది. అడోల్ఫ్ తన పేరులోని ఏడి మరియు ఇంటి పేరులోని డాస్ను కలిపి మధ్యలో ఒక ఐను వేసి కొత్త బ్రాండ్ పేరు అడిడాస్గా పెట్టాడు. రుడోల్ఫ్ తన మొదటి బ్రాండ్కి రూడా అనే పేరు పెట్టాడు కానీ తర్వాత పూమాగా మార్చాడు. తర్వాత నుండి ఈ 2 బ్రాండ్లు ఒకదానికొకటి కాంపిటీటర్స్గా మారాయి. అడిడాస్ ఇన్నోవేషన్పై దృష్టి పెట్టి 1954లో స్క్రూ ఇన్ ఫుట్బాల్ స్టడ్స్ను ఆవిష్కరించింది. దీనివల్ల ఆటగాళ్లు ఫీల్డ్ పరిస్థితులకు అనుగుణంగా స్టడ్స్ను మార్చుకోవచ్చు. మరోవైపు ప్యూమా సెలబ్రిటీ ఎండార్స్మెంట్, బ్రాండింగ్ మరియు స్టైలిష్ డిజైన్లపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ 2 బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా మహత్తర స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి ఇప్పటికీ ఒకదానికొకటి తీవ్రమైన పోటీదారులే. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.